మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. మంచు ఇంట రచ్చ రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదో ఒక రకంగా వార్తల్లో ఇద్దరు అన్నతమ్ములకు సంబంధించిన ఇష్యూ బయటకు వస్తూనే ఉంది. రీసెంట్ గా కనుక మనం చూస్తే ఎక్స్ వేదికగా ఒకరినొకరు ఇండైరెక్ట్ గా దూషించుకుంటూ మనకు కనిపిస్తున్నారు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మరగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ. నిన్న ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు గారు మాట్లాడుతూ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ప్రతిరోజు సెలబ్రిటీ కుటుంబాల్లో ప్రతి ఇంట ఇట్లాంటి ఉంటాయి, కానీ మా ఇంట్లో విషయం మాత్రం మీడియా ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి. మీడియా ఎక్కువగా ప్రచారం చేయట్లేదు విష్ణు గారు, గుర్తుపెట్టుకోండి. మీరు మీడియాకి ఛాన్స్ ఇస్తున్నారు. ఎవరికి ఏం చెప్పలేని స్థితిలో మోహన్ బాబు గారు మాత్రం చిట్ట చివరి ఈ వయసులో వృద్ధాప్యంలో మాత్రం చాలా వరకు పూర్తిగా సజీవంగా ఉన్న మనిషి అయినప్పుడు కూడా ఇద్దరు కొడుకులు కలిసి మోహన్ బాబు గారిని చంపేసి పట్టుకొచ్చేశారు. నమస్కారం అండి, అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉషా గారు. మంచు ఇంట రచ్చ రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదో ఒక రకంగా వార్తల్లో ఇద్దరు అన్నతమ్ములకు సంబంధించిన ఇష్యూ బయటకు వస్తూనే ఉంది. రీసెంట్ గా కనుక మనం చూస్తే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు, ఇంటిపై దాడులు, ఆ తర్వాత కనుక మనం చూసుకుంటే ఎక్స్ వేదికగా ఒకరినొకరు ఇండైరెక్ట్ గా దూషించుకుంటూ మనకు కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తలు అసలు ఏ విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది అంటారు, అండ్ దీనికి సంబంధించి ఏ విధంగా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది అంటారు? క్రమశిక్షణ మా ఇంటి పేరు, పరువు మా ఇంటి హక్కు అని చెప్పే మంచు ఫ్యామిలీలో ఒక డైలీ సీరియల్ మాదిరిగా ప్రతిరోజు రోజుకు ఒక ఎపిసోడ్. ఎప్పుడు డైలీ సీరియల్స్లో వచ్చినటువంటి ఓ శాంతి నివాసం, లేకపోతే ఋతురాగాలు, ఇట్లాంటి సీరియల్స్ మనకు మంచు నివాసం అని పేరు పెట్టుకోవచ్చు బహుశా. ఎందుకంటే ఒక క్రమశిక్షణ, ఒక మంచి ఉన్నత వ్యక్తిత్వం, బాటమ్ టు టాప్ వరకు ఒక మంచి స్టార్ ఇమేజ్గా ఎదిగినటువంటి మంచు మోహన్ బాబు గారి కుటుంబం గురించి ఇలా మనం సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకోవడం కొంత బాధాకరమైనప్పుడు కూడా మాట్లాడుకొని తప్పని పరిస్థితి వాళ్ళ కుటుంబ వ్యక్తులు మనం క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇంటిలో ఉన్నటువంటి వ్యవహారాలు కాస్త వీధిలోకి వచ్చి వీధిని మొదలుకొని పోలీస్ స్టేషన్లో ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం. దీనిలో ప్రధానంగా ఏంటంటే నిన్న మంచు విష్ణు గారు మోహన్ బాబు గారు నటించినటువంటి రౌడీ పోస్టర్ సినిమా పోస్టర్ని ఆయన చూపిస్తూ ఒక కింద డైలాగ్స్ రాస్తూ ఇట్లాంటి ఆ డైలాగ్ని ఒక కోట్ చేస్తూ ట్వీట్లో మంచు విష్ణు గారు ఒక విషయం చెప్పడం కూడా జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మరగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ. బహుశా నీకు వచ్చే జన్మలో ఈ రకంగా ఒక బుద్ధి రావాలని కోరుకుంటున్నా అని చెప్పి మంచు విష్ణు గారు ట్వీట్ చేయడం, దానికి కౌంటర్ పాయింట్ చేస్తూ ఇమ్మీడియట్గా మంచు మనోజ్ గారు దానికి కౌంటర్ పాయింట్ చేస్తూ ముఖ్యంగా కృష్ణరాజు గారు యాక్ట్ చేసినటువంటి భక్త కన్నప్ప సినిమాలో ఉన్నటువంటి ఆ పోస్టర్ పొజిషన్స్ని ఆయన చేస్తూ సింహాలా మనిషి బతకాలి, నీకు వచ్చే జన్మలాగా అవసరం లేదురా పోరా కుక్క అని చెప్తూ నీకు ఈ జన్మలోనే నీకు సరైన విధంగా నీకు బుద్ధి వస్తే బాగుంటుందని చెప్పి తమ్ముడు దాన్ని ట్వీట్ చేయడం. ఇది ఎలా ఉందంటే ఉష గారు, ఎప్పుడో మహాభారతం కథలు చెప్పుకుంటాం మనం. ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడు ఇక్కడ మోహన్ బాబు గారు. అంటే కళ్ళు మూసుకుపోయినటువంటి వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య అంటే సవతి తల్లుల యొక్క పోరిది 100%. బయటికి ఆయన మా కుటుంబం ఎంత మాట్లాడుకున్నప్పుడు కూడా ఇది ఆస్తి తగాదాలు. మహాభారత యుద్ధంలో ఎలా అయితే అన్నదమ్ముల మధ్య గొడవలు ఏ రకంగా జరిగాయో, అయితే ఇది ఇక్కడ నేను ఎవరిని దుర్యోధనుడని ధర్మరాజుని చెప్పడం, నేను వాళ్ళతో పోల్చేంత పరిస్థితి నాది కాదు, కానీ ఇంచుమించుగా ధృతరాష్ట్రులా కళ్ళు మూసుకుపోయినారు. ఇక్కడ ఒక పుత్రప్రేమ ఎక్కువైంది, మంచు విష్ణు మీదే పూర్తిగా పుత్రప్రేమ చూపిస్తున్నారని చెప్పి సోషల్ మీడియా వేదికగా చాలామంది నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. మంచు మనీకి సరైన న్యాయం జరగట్లేదు, ఇక్కడ పాండవుల మాదిరిగా పూర్తిగా మంచు అనేది ఏకాకిని చేసేసారని చెప్పి. ఇక్కడ మంచు లక్ష్మి గారి పాత్ర ఆమె ఎటువైపు ఉండాలో తెలియనటువంటి ఆవిడ ఒక ప్రేక్షక పాత్ర. ఈ కుటుంబం అన్నది క్రమశిక్షణ అని రోజు మొత్తుకొని మాట్లాడే మోహన్ బాబు గారు ఇంట ఇట్లాంటివి జరగడం అన్నది మాత్రం చాలా బాధాకరమైన విషయాలు. రోజుకొక కేసు. వీళ్ళందరూ కలిసి రీసెంట్గా గగన్పాడులో కేసులు పెట్టుకోవడం, దాని మీద ఒకరు అటాక్ చేసుకోవడం, ఆ ఇంటి మీదకి మంచు మనోజ్ గారు దాడి చేయడం. ఆ దాడి జరిగిన తర్వాత మంచు విష్ణు గారు మంచు మనోజ్ ఉన్న సమయంలో ఆ జనరేటర్లో అదే చక్కెర పోసారని చెప్పి అదొక కాంట్రవర్షియల్. రీసెంట్గా సంక్రాంతి వేడుకల్లో భాగంగా తిరుపతిలో కుటుంబం యావత్తు చేసినప్పుడు మంచు మనోజ్ ఫ్యామిలీని దూరంగా పెడుతూ మంచు విష్ణు గారి ఫ్యామిలీతో పాటు మంచు మోహన్ బాబు గారు కలిసి అక్కడ ఒక కుటుంబ వేడుకల్లో పార్టిసిపేట్ చేయడం, ఆ సంఘటన వాళ్ళు వస్తారని తెలిసి ముందు రోజే ఇమ్మీడియట్గా మంచు మనోజ్ గారు ఆ తిరుపతిలో ఏదైతే డీమ్డ్ యూనివర్సిటీ ఉందో మోహన్ బాబు గారికి సంబంధించిన ఆ మోహన్ బాబు యూనివర్సిటీ మీద తన మంది మార్బలంతో మంచు మనోజ్ గారు ఆ యూనివర్సిటీ మీద అటాక్ చేయడం, దానిలో ప్రవేశం లేకపోతే ఆయన అక్కడ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ అక్కడ ఎట్లా నాకు చేస్తున్నారు, సో నా కుటుంబం నేను దీనిగా వచ్చాను, నా తల్లిదండ్రులు నా తాతల యొక్క ఆస్తి కోసం నేను వస్తున్నాను, నేను ఆస్తి నాకు రావాల్సిందే, వాళ్ళ సమాధులు దర్శించుకోవడం కోసం చెప్పి నేను వచ్చానని చెప్పి ఆయన మాట్లాడడం, దాని
ఎగ్నిస్ట్ ట్వీట్ అంటే ఇదంతా ఏంటంటే ఒక కాంట్రవర్షియల్ క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. అంటే ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు. ప్రతి సెలబ్రిటీ కుటుంబంలో నిన్న ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు గారు మాట్లాడుతూ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ప్రతి ఈరోజు సెలబ్రిటీ కుటుంబాల్లో ప్రతి ఇంట ఇట్లాంటివి ఉంటాయి, కానీ మా ఇంట్లో విషయం మాత్రం మీడియా ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి. మీడియా ఎక్కువగా ప్రచారం చేయట్లేదు విష్ణు గారు, గుర్తుపెట్టుకోండి. మీరు మీడియాకి ఛాన్స్ ఇస్తున్నారు. మీరే బయట కంప్లీట్గా దాన్ని ఏమంటారంటే మీ విషయాన్ని బయట పెట్టుకుంటున్నారు. మీడియా డెఫినెట్గా చూస్తారు ఆ విషయాన్ని. ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీ కాబట్టి మీ ఇంట ఏం జరుగుతున్నా తొంగి చూడడం అన్నది కామన్, అది సోషల్ మీడియా చేసే పనిది. కానీ అవకాశాన్ని మీరే కల్పించి మీడియా వాళ్ళు ఖచ్చితంగా మా ఇంటి మీద చూస్తున్నారు. మిగిలిన సెలబ్రిటీస్ చాలా కుటుంబాలు ఉన్నాయి. అయితే ఇంకొక కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది మంచు విష్ణు గారు. ఇంటర్వ్యూలో ప్రధానంగా ఆ ఇంటర్వ్యూలు వేసినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తూ మంచు విష్ణు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మంచు మనోజ్ గారికి సంబంధించి. ప్రధానంగా ఆయన అడిగింది ఏంటంటే, ఆ ఇంటర్వ్యూ సూటిగా ఒక ప్రశ్న వేశారు. మీరు ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీయడానికి మీ నాన్నగారు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, కానీ ఒక 20 నుంచి 30 కోట్ల రూపాయలు అడుగుతున్న మంచు మనోజ్కి మాత్రం ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పి సూటిగా ఒక ప్రశ్న వేస్తే దానికైనా కాస్త ఇబ్బంది పడుతూ ఒక సమాధానం చెప్పారు మంచు విష్ణు గారు. అంటే నేను యాక్చువల్గా ఇన్ని కోట్ల రూపాయలు నా ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు. నేను చాలా బ్యాంక్స్ నుంచి నేను లోన్లు తీసుకొని అప్పులు తీసుకొని కడుతున్నాను. రేపు కమింగ్ ఏప్రిల్లో రిలీజ్ అవుతున్న సినిమా కానీ తేడా వస్తే నేను బహుశా రోడ్డున పడే పరిస్థితి కూడా నాకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసం నేను టోటల్గా ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నాను ఒక ప్రశ్న వేశారు. అగైన్ మరొక ప్రశ్నకు సమాధానం చెప్తూ కూడా మంచు మనోజ్ గారు రెండో వివాహం చేసుకున్న తర్వాత మీ ఫ్యామిలీ కుటుంబంలో ఇటువంటి సమస్యలు వస్తున్నాయని చాలామంది అనుకుంటున్నారు. దానికి మీరు సమాధానం చెప్పమని అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. అంటే కొంతవరకు మీరు అడిగిన మాట సమాధానం కరెక్ట్, మీరు అడిగిన విషయం ప్రశ్న సమాధానం కరెక్టే, కానీ మంచు మనోజ్ యొక్క బిహేవియర్లో కొన్ని మార్పులు వచ్చాయి. అది మా ఇంటి సొంత విషయం కాబట్టి నేను దాని గురించి అంతగానో ఎక్కువ మాట్లాడను అని చెప్తే ఆయన ఒక మాట అనడం ఏంటంటే, ఇది కొంతవరకు నిజమే ఈ విషయం అని చెప్తూ మంచు విష్ణు గారు ఆ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడం జరిగింది. అంటే బహుశా మంచు మనోజ్ గారు సెకండ్ మ్యారేజ్ అంటే చేసుకున్న తర్వాత ఆ మ్యారేజ్ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఆ ఇంటి కుటుంబంలో ముఖ్యంగా ఆస్తులకు సంబంధించి ఆస్తుల్లో కూడా ప్రధానంగా ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ ఉన్నటువంటి తిరుపతి యూనివర్సిటీలో మంచు మనోజ్ గారికి అక్కడ ప్రాధాన్యత లేకుండా కంప్లీట్గా మంచు విష్ణు గారి కంప్లీట్గా ఆ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కానీ ప్రాపర్టీస్లో కానీ అడ్మిషన్స్లో కానీ అంటే ప్రతి విషయంలో కూడా మంచు మనోజ్ గారిని దూరంగా నెట్టివేయడం. అట్ ద సేమ్ టైం గతంలో ఒకసారి 2023లో జరిగిన సంఘటనకు సంబంధించి అక్కడ అడ్మిషన్స్లో కాస్త లోపభూయిష్ట విధానం ఉన్నాయని చెప్తూ అడ్మిషన్స్లో కాస్త ఎక్కువగా అమౌంట్లు తీసుకుంటున్నారని చెప్పి కొంతమంది విద్యార్థులు అక్కడ ధర్నాలు రాస్తారోకలు చేసినప్పుడు అప్పుడు కూడా ఇదే ట్విట్టర్ వేదికగా కొన్ని కామెంట్స్ కూడా చేశారు. నేను ఖచ్చితంగా ఫ్యామిలీగా నా మీద జరుగుతున్న తప్పు నేను సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా మీకు నేను సపోర్ట్ ఉంటానని చెప్పి ఎవరైతే విద్యార్థులు రాస్తారోకలు ధర్నాలు చేశారో యాజిటేషన్స్ చేశారో వాళ్ళకి సపోర్ట్గా మంచు మనోజ్ గారు మాట్లాడిన తర్వాత అంటే సుమారుగా లాస్ట్ ఇయర్ మనకి అక్టోబర్ నవంబర్ ఈ 2023లో జరిగిన టైంలో సో అప్పటి నుంచి ఇంకా మంచు మనోజ్ డిఫరెంట్గా ఉన్నాడని చెప్పి ఆయన కంప్లీట్గా దూరంగా పెట్టారు. ఇదే కాకుండా ఓన్లీ డీమ్డ్ యూనివర్సిటీ ప్రాపర్టీ ఆస్తులే కాకుండా మిగిలిన కొన్ని విషయాల్లో కూడా మంచు మనోజ్ని కాస్త దూరంగా పెట్టడం జరిగింది. కొన్ని సందర్భాల్లో మూవీస్ విషయంలో కూడా చాలా సపోర్ట్ చిన్నప్పటి నుంచి కూడా మంచు విష్ణు కన్నా మంచు మనోజ్ గారికే చాలా సపోర్ట్ చేశారని, అయినప్పుడు కూడా ఆయన ఇన్ టైంలో అంటే కరెక్ట్గా క్యాష్ చేసుకోకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ బిజినెస్ చేసుకోమని మంచు మోహన్ బాబు గారు సపోర్ట్ చేసినప్పుడు కూడా నేను వ్యాపార లావాదేవీలు నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఈ రంగాన్ని ఎంచుకుంటాను, డిఫరెంట్ జోనర్స్లో పనిచేస్తున్నప్పుడు దీని మీద తండ్రి కొడుకులు కొంత వాగ్వాదం ఉన్నట్లుగా కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎలా అయిపోయిందంటే చిన్నప్పుడు తండ్రి జోడన అంటే తండ్రి యొక్క అడుగుజోడలో కొంత నడిచినప్పుడు కూడా ప్రతి ఇంట ఉన్న విషయమే మ్యారేజెస్ అయిన తర్వాత కొన్ని రకాల భేదాభిప్రాయాలు రావడం సహజం. ఆ భేదాభిప్రాయాలు ఆ కుటుంబం వరకు కాకుండా వీధి నుంచి కాస్త పోలీస్ స్టేషన్ల మీదకి వెళ్ళి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న తర్వాత అప్పుడు కంప్లీట్గా మార్కెట్ మీడియా కూడా మాట్లాడుకుంటారు దీనికి సంబంధించి. అయితే ఇక్కడ చాలా మంది నెటిజన్స్ కింద కామెంట్ చేస్తున్న మనం ఆ కామెంట్స్ చూసినట్లయితే మంచు మనోజ్ విషయంలో చాలా వరకు సపోర్ట్ తక్కువ అని చెప్పి పేరెంట్స్ నుంచి మంచు విష్ణుకి మాత్రం చాలా సపోర్ట్ చేశారు. అంటే దీనికి కారణాలు ఏంటంటే వాళ్ళ సిస్టర్స్ అంటే వాళ్ళ మదర్స్ డిఫరెన్స్ ఆస్తులు ప్రాపర్టీ అంటే తెలియనట్టు మీడియా ప్రపంచానికి తెలియనటువంటి కొన్ని ప్రాపర్టీస్ విషయం నాట్ ఓన్లీ ఇక్కడ మోహన్ బాబు అంటే మంచు విష్ణు గారికి ఒక హైదరాబాద్ ఒకటే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఆయనకి చాలా వరకు ఈ వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు లేటుగా మేలుకున్నటువంటి మంచు మనోజ్ నాకు వాటిలో భాగస్వామ్యం కావాలని చెప్పి అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి మీడియా మీద ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మాట చెప్పారు, నేను నా ప్రాపర్టీస్ విషయంలో కానీ ఏమీ చేయట్లేదు. ఏదైతే మోహన్ బాబు గారు యూనివర్సిటీ ఉందో డీమ్డ్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకల మీద నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే అది మా ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి నేను ఆ విషయం మీద మాట్లాడుతున్నానని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఏదైతే ఇంట్లోంచి బయట నుంచి పోలీస్ స్టేషన్కి ఎక్కి ఈరోజు ట్వీట్ వేదికగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకొని నెటిజన్స్ అయితే అసహించుకుంటున్నారు. ఒక విషయం చెప్పాలంటే ఇది అవసరమా ఈ టాపిక్లు మనకి?
వీళ్ళ ఇంటి గొడవలు మాకు ఎందుకని చెప్పి కూడా కొంతమంది నెటిజన్స్ అసహించుకునే స్టేజ్కి వచ్చేసారు. నిన్న మోహన్ బాబు గారు కూడా సంక్రాంతి వేడుకల సందర్భంగా తన యావత్ కుటుంబంతో మాట్లాడుతూ మోహన్ బాబు గారు కంప్లీట్గా ఫుల్ ఆన్ లోడ్, ఫుల్ డ్రింక్ చేసి కళ్ళు తెరలేని పరిస్థితిలో, మాటలు తడబడుతూ మాట్లాడలేని పరిస్థితిలో, ఆ పొద్దున పూట ఆయన మాట్లాడుతున్న మాటలు అసలు ఆ ఫ్యామిలీలో ఏమవుతుంది మొత్తంగా ఆయన బాడీని చూస్తే అర్థమవుతుంది. చాలా చితికిపోయి మోహన్ బాబు గారు ఎవరికి చెప్పలేని స్థితిలో, ఎటు పాలుపోని స్థితిలో, ఎవరికి ఏం చెప్పలేని స్థితిలో మోహన్ బాబు గారు మాత్రం చిట్ట చివరి ఈ వయసులో వృద్ధాప్యంలో మాత్రం చాలా వరకు పూర్తిగా సజీవంగా ఉన్న మనిషి అయినప్పటికీ కూడా ఇద్దరు కొడుకులు కలిసి మోహన్ బాబు గారిని చంపే స్థితికి పట్టుకొచ్చేశారు ఉష గారు.